రోహిణ్ కుమార్ ఆచార్. అన్నప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ మేమైతే జగనే. ఎందుకన్నా జగన్ రావాలనుకుంటున్నారు మీరు? సోషల్ వెల్ఫేర్ పథకాలు బీదలకు బాగుంది అంతవరకు, కానీ ఎవరు వచ్చినా అదే అనుకుంటున్నాం. మీరైనా పథకాలు లబ్ధి పొందారు ఈ హయాంలో? ఏమేమి పొందారన్న మీరు? పిల్లోనికి అమ్మ ఒడి ఒకటి, మా అమ్మకు 18,500 ఒకటి, మరి ఇంకా అది రైతు అది భరోసా. నవరత్న పథకాలు నచ్చినాయి మీకు? బాగానే ఉంటాయి. ఈ జనాల్లోకి వెళ్తున్నాయి అంటారా ఈ పథకాలు? వెళ్తున్నాయి, మనకైతే వస్తున్నాయి, జనాలలోకి వెళ్తున్నాయి వాలంటీర్ల ద్వారా. ఇప్పుడున్న పథకాలు కాకుండా కొత్తగానే పెడితే మంచిది అనుకుంటున్నారా మీరు? కొత్తదంటే పెట్టాలి. కొన్ని ఎట్లా అంటే రైతులకు ఆ డబ్బులు అయితే సరిపోవు. 12,000తో జగన్ ఇచ్చే 12,000తో పంట వండడం. మెయిన్ ఏంటంటే అవి ఫర్టిలైజరు తగ్గించుకోవాలా, రైతు మీద ఫోకస్ ఇంకా ఎక్కువ చేసుకోవాలా గవర్నమెంట్. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి ఈసారి? కావచ్చు 120, 130. చంద్రబాబు గారి గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? ఆయన కూడా పర్లేదు, కానీ ఏమంటే ఇంకా చూసినాం కదా, అంత పొత్తులు వస్తున్నాడు, ఒక్కడు వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పొత్తులతో వస్తున్నారు కదా, ఓవరాల్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళకి? చెప్పలేము, వాళ్ళకు రావచ్చు. ఇప్పుడు ప్రజా తీర్పు ప్రకారం ఇచ్చిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు వేస్తారని వీళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం, వాళ్ళు కొత్త పథకాలు వాళ్ళు పెడుతున్నారు. అది జనాలలో మేనిఫెస్టో నచ్చితే వాళ్ళకి. ఆయన సూపర్ 6 అన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? సూపర్ 6 బాగానే ఉంది, కానీ రైతులకైతే దాంట్లో కూడా యూజ్ లేదు. ఇద్దరిట్లో రైతులకు యూజ్ వచ్చేది మెయిన్ రైతుకు రుణమాఫీ కావాలి, అదే అనుకుంటున్నారు ప్రజలు. ఎవరు రుణమాఫీ ఇస్తే వినలేదు, ఆయన లేదు. రైతు పొజిషన్ ఎట్లుందంటే రుణమాఫీ కింద ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? గెలుస్తారు. ఎవరైనా రాజకీయం 40 years ఆయన అనుభవం ఉంది కదా, ఆయన గెలిచకుండా ఎట్లా? లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? లోకేష్ గారు బాగానే చేస్తారు, కానీ ఇంకా అనుభవం లేదు రాజకీయంలో. మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? కంపల్సరీ గెలుస్తారు. జనసేన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జనసేనకు వస్తాయి ఒక 5. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? మీరైతే ఎవరికి అయిపోతున్నారండి ఈసారి? నేనైతే జగన్కే. నమస్కారం అన్న, మీ పేరు? వీరయ్య. అన్న, ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది రైతులకు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు? ఆయన ఒకసారి వస్తే బాగుంటుంది. ఎందుకు రావాలనుకుంటున్నారు అన్న? ఏం చేశారు మరి? అంటే ఇప్పుడు మా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంది. వసతి దీవెన, విద్యా దీవెన అవన్నీ బాగా విద్యార్థులకు బాగున్నాయి. ప్లస్ వచ్చేసి రైతులకు ఏదైనా అకాల వర్షాలు పడడం వలన అవి ఇమ్మీడియట్గా డబ్బులు రావడం అట్లాంటివి కొన్ని మంచి పనులే ఉన్నాయి. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, నచ్చినాయి మీకు? అమ్మఒడి అవి బాగానే ఉన్నాయి కదా. మీరు ఏమేమి లబ్ధి పొందారు వాటిలో? అమ్మఒడి లబ్ధి పొందినాము. వసతి దీవెన, కరువు డబ్బులు, అకాల వర్షం వలన మాకు డబ్బులు పడినాయి. బాగానే ఉంది. మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా? ఇద్దరు గవర్నమెంట్, ఒక బిఎస్సి మా ఊరు పాలిటెక్నిక్. స్కూల్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న వసతులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అక్కడ ఫుడ్ మెనూ గట్రా ఎలా ఉంది ఒకసారి చెప్పండి. మార్పు వచ్చింది కదా, ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. నాడు నేడుకి చాలా స్పందన బాగానే ఉంది. ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? అప్పుడు కొంచెం బళ్ళు కొంచెం కాంపౌండ్ వాళ్ళు అవి లేకుండా ఉండేవి. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టి కొంచెం పిల్లలకు సెక్యూరిటీగా బాగుంది. టాయిలెట్స్ గట్రా ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఈ హయాంలో వచ్చినాయి, ఆ హయాంలో వచ్చినవి? ఈ హయాంలో వచ్చినాయి. స్టడీ గట్రా ఎలా ఉంది? స్టడీ బాగానే ఉంది. టీచింగ్ గట్రా బాగానే ఉంది. పార్టీ పరంగా ఏం లేదు, మనం అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్ బాగానే ఉంది అంతవరకు చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు ఎవరికి అయిపోతున్నారు ఈసారి? ఎన్నికలు వస్తున్నాయి కదా, సరే చూడాలి. ఎమ్మెల్యే క్యాండిడేట్ని బట్టి, పనులు చేసే బట్టి వ్యక్తిగతంగా వేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న? ఇంతకుముందు బాగానే ఉంది. ఈ హయాంలో మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిందంటారా? కొంచెం పర్వాలేదు, రోడ్లు గిట్లు బాగానే ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ గట్రా బాగానే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందన్న? పింఛన్ ఏం రాలే మా ఇంట్లో. ఓన్లీ ఇది పొదుపులు వచ్చినది, ఇది రుణమాఫీది, అది కొంచెం పని. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి వైఎస్ఆర్సీపీకి? మీరా వచ్చి చెప్పండి, అంత ఐడియా లేదు నా వయసు. చంద్రబాబు గారి గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? చంద్రబాబు అంటే కొంచెం ఆయన సీనియరు,
బాగానే ఉంటుంది అని అని అనుకుంటున్నారు ప్రజలు. ఈసారి ఆయన కుప్పంలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ ఆయన ఓడించగలరంటారు? ఆయనకు ఆపోజిట్ గా భరత్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. చెప్పలేము, అక్కడ ఉండే వాతావరణం ఎట్లుందో మనకైతే తెలియదు. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? లోకేష్ పరంగా చాలా ఆయనకు మాట్లాడే విధానం సరిగా లేనట్టుంది కొంచెం. ఆయన మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి గెలిచే అవకాశం ఉందంటారు అక్కడ? ఏమో చెప్పలేము. అదే ఆయన టాకింగ్ పవర్ మార్చుకుంటే కొంచెం ప్రజలు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? జనసేనకి 2-3 రావచ్చు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియకుండా. మీరైతే ఈసారి సీఎం ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? సరే, జగన్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అబ్బాయి మీ పేరు? నా పేరు శ్రీనివాస్. బాబు, ఇప్పుడు ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జగన్ గారి పాలన బాగా సూపర్ గా ఉంది. బాగు చాలా బాగా అన్ని అందుతున్నాయి, నవరత్నాలు అన్ని అందుతున్నాయి. వాలంటీర్ ఇంటికి ఇవ్వడం, డబ్బులు ఇవ్వడము, రేషన్ బియ్యం ఇంటికి రావడం అన్ని బాగానే జరుగుతున్నాయి. నెక్స్ట్ సీఎం కూడా జగనే. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు మళ్ళీ మీరు? బాగా చేస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రజలకు బాగా సేవ చేస్తున్నాడు కాబట్టి. మీరు నవరత్న పథకాలు ఏమేమి పొందారు? అన్ని అమ్మఒడి, చేయూత, పెన్షన్ అన్ని బాగానే అవుతున్నాయి. మీ పిల్లలకి అమ్మఒడి వచ్చింది అంటున్నారు కదా, స్కూల్స్ గట్రా ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏం లేదు, స్కూల్స్ ఫ్రీనే, మొత్తం ఫ్రీనా? స్కూల్స్ లో సౌకర్యాలు ఏంటి, నెక్స్ట్ అక్కడ వసతులు ఏంటి, ఫుడ్ మెనూ గట్రా ఎలా ఉంది అక్కడ ఒకసారి చెప్పండి. అన్ని బాగున్నాయి, బాగానే ఉన్నాయి. స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. స్కూల్స్ మళ్ళీ పేరు పెట్టాలి. టీచింగ్ గట్రా ఎలా ఉంది అక్కడ? బాగుందండి. ఇప్పుడు మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? మా పిల్లలు ఇప్పుడు పుల్లాడి కాలేజ్ చదువుతున్నాడు. పరిపాలన సూపర్ గా ఉంది, బాగుంది. ఈసారి మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు? రావాలా, వస్తాడు కూడా అయినా మళ్ళీ ఏంది. చంద్రబాబు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఎందుకు వద్దు అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. చంద్రబాబు నాయుడు ఈయన ప్రజలు సేవ చేయడానికి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. చాలా మంది ప్రజలు ఏమంటారంటే చంద్రబాబు వస్తే మాకు మంచిది అంటారు, దీని గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు రాని కూడా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు తెలుగుదేశానికి? ఎన్ని సీట్లు వచ్చాయి? ఒక 10-15 వచ్చాయి, అంతే, ఏం లేదు. అప్పుడే 150 సీట్లు వచ్చింది. ఇప్పుడు అంత ఉత్పత్తి చేసినాడు, పరిపాలన చేసినాడు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి డబ్బు వస్తుంది, ప్రతి ఒక్క ఈ కుటుంబానికి డబ్బు రాలేదు అనకూడదు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క పేదవానికి డబ్బులు బాగా గమనిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 వస్తున్నారు కదా, పందులు గుంపులుగా వచ్చాయి. సింగిల్గానే వస్తుంది, గెలిచేది జగనే. పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోటీ ఎన్నచనీయంగా జగన్ గెలిచేది. ఇప్పుడున్న నవరత్న పథకాలు కాకుండా ఇంకేమైనా కొత్తగా పెడితే బాగుంటాయి అనుకుంటున్నారా మీరు? పెడతాడు ఆయన దండకి పెడతాడు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? వాడు పప్పు కూడా వేస్ట్, వేస్ట్. ఇప్పుడు ఆయన మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఏం గెలిచలేడు. జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జనసేనకి ఏమవుతారు? మీరైతే ఈసారి ఎవరు సీఎం అయితే బెటర్ అనుకుంటారు? ఈసారి ఎవరు సీఎం అయితే బెటర్ అనుకుంటారు మీరు? Please subscribe .news.